హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను మంచి రెసిపీతో బేకరీ స్టైల్లో ఈవినింగ్ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా టేస్టీ అయిన రెసిపీ అండి ఇది, చికెన్ సమోసా. దీని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈరోజు సమోసా చేస్తానండి చికెన్తోని. 3 days నుంచి వర్షం పడుతుంది, మమ్మీ ఏదైనా చెయ్యు అంటే నేను ఈరోజు సమోసా చేస్తున్నాను, చికెన్ సమోసా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ చూపిస్తానండి. చికెను 250 grams చికెన్ అండి ఇది. మైదా పిండి తీసుకున్నాను, 1 కప్పు మైదా. ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూను, కారం 2 spoons, బ్లాక్ పెప్పరు 1 స్పూను, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ సన్నగా తరిమి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మైదా వేసి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. నేను సాల్ట్ రుచికి సరిపోయినంత వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నానండి 1 స్పూను. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా కలిపించిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర సాజీరా స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్న వేసుకున్నాను. కరివేపాకు కొన్ని రెబ్బలు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. చికెన్ వేసుకోవాలి. టమాటా పండుని ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. బ్లాక్ పెప్పరు 1 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టఫింగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సమోసాకి పిండి కలుపుతాను. స్టవ్ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. పిండి వేసుకొని చేసినట్టు నూరుకోవాలి. ఇలా నూరుకున్న చపాతీ మీద నేను కొంచెం గీ మైదా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి అప్లై చేసుకోవాలి. లేయర్లు వస్తాయని ఇలాగా ఇంకో చపాతీ కూడా దీనిపైన వేస్తున్నాను. మళ్ళీ కొంచెం వేస్తున్నాను లేయర్గా. ఇలా ఇంకోటి కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా దీన్ని మరి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ కర్రీ రెడీ చేసుకున్నాం కదా, ఆ కర్రీ మిడిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి సమోసాలాగా. ఈ విధంగా కూడా ఈ మధ్యలో మనం కర్రీ పెట్టుకోవాలి, స్టఫింగ్ కర్రీ. ఇక్కడ క్లోజ్ చేసుకో లోపల లేకుండా. ఇలా క్లోజ్ చేసి సమోసాలాగా అయిపోతుంది.
ఇందులో కర్రీ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఇలాగైనా సమోసా లాగా వస్తుందండి షేపు. ఇలా ఫ్రెష్ చేసుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను 2 టైప్స్ చూపిస్తున్నాను. దీంట్లో కర్రీ ఇక్కడ ఓపెన్ లేకుండా ఇలా క్లోజ్ చేసుకొని ఓపెన్ లేకుండా ఈ విధంగా అయినా కూడా సమోసా షేప్ వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. చేసి పెట్టుకున్న సమోసా వేడి సమోసా రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సమోసాలు చూస్తుంటే. ఎంతో రుచికరంగా ఉండే చికెన్ సమోసా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇందులో వర్షం పడుతుంది. వెదర్ కూడా కూల్గా ఉంది. ఇది స్పైసీగా టేస్టీగా బాగుంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.